Hey guys, good morning. Welcome to my new vlog. So, అందరికి 10:30. సో ఇప్పుడు వెళ్తున్నాం తిరగడానికి బయటికి. ఇదిగో దుకాణం. సో ఇదిగో కొత్త షేక్ నాకు దొరికింది, బోర్బన్ షేక్. ఇంకా తాగలేదు, తాగుతాను ఇప్పుడు. ఫైనలీ ఇంటికి వచ్చాం. సో 12 అయిపోయింది. అంటే ఓహో. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏటేటో తెచ్చాను. ఏవమ్మా అవి కాదు, నేను తెచ్చినవి. ఇదిగో ఇదొకటి ఐస్ క్రీమ్ తెచ్చాను. ఎత్త చూపించాను అక్కడ. ఇంకా ఇదొకటి కేక్ గట్టిగా అయిపోద్దామా. ఇంకా ఇదొకటి నీదేది. ఇంకా రవ్వ దోశ ఇవాళ స్పెషల్. ఏంటి నీళ్ళగా వద్దు, ఇలాగా ఏమి నీ సరదా. సో ఇప్పుడు తిందాం. ఎంత వేడిగా, ఇప్పుడు చల్లగుంది. టీవీ చూసుకొని ఏదో ఒక కార్టూన్ చూస్తాను ఇప్పుడు. సో ఇది తినేసాక చదువుతాను, తర్వాత కలుస్తాను. బాయ్. ఇదిగో నా టిఫిన్. మొక్క ఎగిరిపోయింది, పర్లేదు, ఎందుకంటే అమ్మ కూడా ఆకలిలో ఉంది. మరి నేను ఆకలి కొంచెం కొంచెం తింటే ఏం పర్లేదు. సో ఇంకొకటి వస్తుంది ఇప్పుడు. సో అది తినేసాక చదవాలి, నాన్న వస్తున్నారు. సో తర్వాత కలుద్దాం. సో గైస్ ఇదిగో 1 గంట అయిపోయింది, నాన్న పడుకున్నారు. చదువుతుంటున్నా ఇప్పుడు. లేచాను, పడుకున్నారని మెల్లికి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు వచ్చాను. నా ఐస్ క్రీమ్ లాగించేస్తున్నాము. సో ఇదిగో ఐస్ క్రీమ్ సిగ్గులేదు. సో ఇది తినేసాక మళ్ళీ చదవడానికి కూర్చుంటాను. ఫైనల్లీ తిరగడానికి వచ్చాం. మధ్యాహ్నం 3 ఆడి చావి ఇంటికి వెళ్ళాలి. నీ శవం పట్టుకెళ్ళిపోతాం. సరే తిరగడం ప్లానింగ్ అలాగించు. ఆగా ఇన్స్టా ఓపెన్ చేసి ఇడికి మెసేజ్ చేసాను, ఇడికి అడిగాను. రే నావలేదు అడిగి ఫోన్ లేదు ఏట్లేదు తెల్లర్లేదు అంటే ఆడన్నాడు ఏమో తెలియదు. సరే నేను అడిగాను బండి ఉంది అని చెప్పాను వచ్చి అని. సింపుల్. వీడికి ఎప్పుడు ఫోన్ చేసావు? చేయలేదా? డైరెక్ట్ సడన్ గా నువ్వు ఇంట్లో దూరి అంటే బయటకు వచ్చి క్లియర్ చూసాం. ఈ లాక్ వెళ్ళలేదు, వెళ్ళాడు.
ఎవరు ఒడియాలో సీజర్ కేట్ అంటారు చెప్పు. అది హిందీ, అది హిందీ కదా. కేంచి అది హిందీ. ఒడియాలో చెప్పు ఇవ్వాలి అన్నండి పేరంటారా పోయిచి నేను ఇవ్వలే అన్నారా. నీకు తెలియదేట ఆడికాడు కాదు. అమ్మమ్మలు రేవరు కుజేంద్రి పూజేంద్రి అక్కడ ఉంటుంది ఒడిశాలో. కుజేంద్రి ఒడిశాలే మరి అడి అడి ఆడు కాదు. ఒడియా కానీ తెలుగు పేరు కొడియా. మీ డాడీ వాళ్ళు రేవరు గున్పూర్. అది ఒడియా రాయడ నీ పిల్లలు రాయడ ఇవాళ ఫస్ట్ మ్యాథ్స్. నేను నోట్స్ చేయలేదు. నేను చేయలేదు. చేయట్లేదు. అరే మ్యాథ్స్లో నో చేయటి అనుకొని నేను చెయ్యట్లే. థియోరీ అవుతుంది కాదు మ్యాథ్స్లో నోట్స్ ఎట్ చేస్తాం అనుకొని నేను చెయ్యట్లే. 2 డెఫినేషన్లు రాసి చదువుతానంతే. మళ్ళీ సోడా తీసుకున్నాం బ్లాక్ కరెంట్. సో తర్వాత కలుద్దాం ఇంట్లో. బై బై. ఫైనలీ సాయంత్రం 6 అయిపోయింది. క్లాస్ చెల్లగొట్టారు ఇప్పుడు ఒకటి. సో ఇది అమ్మ వెయిట్ చేస్తున్నా. నీళ్ళేస్తా చెట్లకి నీళ్ళేసిందమ్మ. జుగిలా ఫ్యాన్ మంచం సెల్ చేస్తున్నారు. బయట నుంచి మెటల్ దగ్గర తలిపేస్తాను కదా తలిపేస్తాను కదా. పార్క్ 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 ఇచ్చి గైస్ ఫైనల్ రాత్రి 10 అయిపోయింది. సో ఇక్కడ నాది ఎగ్ రైస్ తయారవుతుంది. సో అన్నీ చదువు గిదువు అన్నీ చేయిస్తాక ఇప్పుడు వచ్చాను. ఇదిగో ఇక్కడ ఒకటి ఇంకొకటి ఎక్కడెక్కడ ఉంచుతున్నావా. ఫ్రిడ్జ్లో ఉంచుతా కాదు ఫ్రిడ్జ్లో వద్దు. శుద్ధి. ఇదిగోరండి ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది వెళ్ళిపోయాగడం. ఒకసారి మీకు ఫ్రిడ్జ్ చూపిస్తాను. కబాడీ ఎప్పుడు ఎప్పుడు ఎలాగా వేడి తట్టుకోలేక చల్లకుండా నాకు చెప్పేదాన్ని. చల్లగా ఎందుకు చల్లగా అసలు నీళ్ళు కాలపలే ఎక్స్ట్రా. ఇవాళ కొత్తది కొన్నాం. తెల్లారితో చేయిస్తారు.
అక్క కోసం బింగో లేస్, అదే ఇంకా ఇది బ్రెడ్, ఇంకా ఇక చీజ్ బాల్స్ కనిపిస్తుంది, ఇంకా నాచోస్ డిప్స్, జిమ్ జామ్ బిస్కెట్, ఇంకా క్రోసెంట్. ఇది అక్క కోసం. మండే వెళ్తున్నారు కదా ఇలా గుంటూరు. గుడ్ న్యూస్. మండే నేను అక్కడ అంటాను ఇట్లా సాయంత్రం వరకేనే. మండే గుడ్ న్యూస్. మండే గుడ్ న్యూస్. నేను అక్కడనే అంటాను ఇంట్లో. చెయ్యి ఏంటి ఒక ఫోటో అంత లేదు. అరే కొడతావు ఏంటి? బ్యాడ్ మేనర్స్. నేను వెళ్ళి తెచ్చారు చెనగొండ. అయ్యో బాగా వేగించు. సరే ఇంకేటి ఉంది? నీళ్ళు తాగుదాం. వద్దు, తిన్నప్పుడు తాగు. నింపి. అరే ఏం చేస్తున్నావు? ఏటేసామా చెప్పు. తర్వాత నీకు కొంచెం టేస్ట్ చేయొచ్చు. నాన్నకి తినిపించామ్మా. నాన్న తినేస్తారు కూడా. వేసి వేయాలి ఇప్పుడు వెళ్ళి. వీటిని బాధ. ఫైనల్లీ గుడ్డు పడుతుంది. ఒకటి పడిపోయి ఇంకొకటి ఎలా పడుతుంది. ఇక్కడ కడుపు నీకు ఇది చేయడం అప్పుడు నువ్వు చేయవచ్చు. ఇది కట్టకపోయినా అప్పుడు నువ్వు చేయవచ్చు కదా. నీకు ఇలా మరి ఇదిగో స్టార్టింగ్ నువ్వు అయ్యాడు. నేను దాని తర్వాత ఇవి నువ్వు ఉంచుకో. ఇప్పుడు కొంచెం మాట్లాడేస్తున్నాను. ఇవి నువ్వు ఉంచుతావు. మరి స్టార్టింగ్ లేదు ఏది చెప్పాలని అనిపించండి. ఇప్పుడు అస్సలు అవ్వట్లేదు. అంటే అప్పుడు ఇంకా ఫ్రీ అయిపోయింటావా? అప్పుడు నువ్వు వేసుకోవచ్చు. ఏటి వేసుకోవాలి? దీనికి ఇది టైం పాస్. ఇది కోసం బిజినెస్ ఎంటర్టైన్మెంట్ ఆన్ టాప్. ఇవాళ గ్రీన్ మింట్ ఇంకా బ్లాక్ కరెంట్ సోడా. గ్రీన్ మింట్ ఇంకా బ్లాక్ కరెంట్ సోడా ఒకసారి అది అయిపోగానే ఇదే ఇస్తాను. అన్ని వాళ్ళు గొప్ప మంది ఎన్నో మంది అంటారు. అంటే చెడు అది చెడు సై. ఓహో కోపం ఎందుకు అవుతున్నావు? సరదా పడు. ఇలా చేస్తుందని ఇప్పుడు
ఇప్పుడు ఏంటి చేస్తావు? అన్నం ఎప్పుడు వేస్తావు? ఇది కొంచెం వేగా చేస్తాను కానీ మరి దాంట్లో అయితే అప్పుడు డిస్ప్లే కాదు, పూరా కొత్త సెల్లే. నేను అలా వాషింగ్ మిషన్లో ఇస్తాను, తిప్పిసాను గుర్రమని. ఏ సౌండ్ అవుతుంది అనుకున్నాను. కొత్త సంవత్సరం 31st రోజు కొత్త సంవత్సరం రోజు తిప్పిసా ఫోన్ని. కొత్త సంవత్సరం రోజు తిప్పిస్తారు. నీకు 31st కాఫీ ఇయ్యారు, ఫస్ట్లో నాకు తెచ్చి సెల్లో ఏది ఇంకొకటి ఏదో చిన్నది చిన్నది కాదు పెద్దదే. పెద్దదేటి? ఏదో సామ్సంగ్ సామ్సంగ్ ఏంటి? సామ్సంగ్ అన్నారా? నువ్వు సామ్సంగ్ అన్నావు. సామ్సంగ్ మరి సుమ్సంగ్ అన్నాను. టుంగ్ టుంగ్. చాలా చూడు, ఎక్కువ టేస్ట్ పోతుంది, చాలు. అన్నమే ఉంటుంది. ఎగ్ రైస్, ఎగ్ రైస్, ఎగ్ రైస్, ఎగ్ రైస్. ఓహో, అయితే ఇప్పుడు నువ్వు అన్నం తినేస్తావా? నేను మరి అది ఎంచాను, మరి ఏంటి నీళ్ళు వేసుకున్నాను. ఉప్పు సరిపోకపోతే వేసుకో. అలాగే లేదు, ఇప్పుడే వేసి. ఏం చేయాలి ఇప్పుడు కొంచెం ఎత్తి చెయ్యి ఇట్లా. ఇవాళ బాగుంటుంది ఎందుకంటే ఓహో, ఎట అవుతున్నావు? రైట్ ఇది ఇది ముంచేస్తాను. నాన్న అన్ని దాస్తున్నామని పెద్ద చూస్తాం. నాకు చెప్పాను ఇప్పుడు ఏంటి? అన్నం ఉండవా? అన్నం కాదు, ఇవన్నీ ఇలాంటివి దాస్తున్నాం అనుకొని, వేస్తే పెంచినా దాస్తున్నాం అనుకొని పెద్ద అయితే తెలుస్తుంది దానికి. మరి అందరం కలిసి చూద్దాం. అప్పుడే అయిపోయింటది, మోసిలు అయిపోయింటది. మరి అప్పుడే చూపేస్తాం. మరి అప్పుడే సరదా అవుతారు, నవ్వుతారు ఎట్టి. అప్పుడు నువ్వు పెద్ద అయిపోయింటావు, అప్పుడు ఎట్టి చూసుకొని నవ్వుతారు అంతే, ఇంకేటి చేయలేరు. ఇవన్నీ అప్పుడు వేసినా ఏం ఫరక్ పడదు. నువ్వు పెద్ద అయిపోయింటావు, పెద్ద ఉద్యోగం ఇది చేస్తుంటావు అనుకో, పెద్ద డబ్బులు గడిస్తుంటావు. ఇవన్నీ ఏంటి కాదు. అదే ఇవన్నీ ఇప్పుడు తెలిస్తేనే ఏదైనా రియాక్ట్ అవుతుంది. ఎప్పుడు మాటలు విన్నారంటే అప్పుడు మాట్లాడి నాయనకి ఇవన్నీ పనుల. తల్లి కొడుకు దొంగలు, దొంగ బుద్ధులు. అన్ని వీడియోలు చూపించద్దు, కొన్ని అంటే దానికి చిరాకు సరదా అవుతారు చూడడానికి కూడా. ఉంది, అప్పుడు చూపిస్తారు. కలర్ఫుల్గా ఉంది చూడు, గట్టిగా ఉంది. వాసన చూడు, టేస్ట్ కొంచెం కలర్దాం వాళ్ళకి. నేను దాంట్లోనే నీళ్ళు తీసుకుంటాను, 5 గిన్నెలు. కొంచెం టమాటాలకి కలుపుకుంటాను. జల్దీ ఆవు. ఇంటికి చాలా తర్వాత వేసుకుంటాం. అది కళాయి తెచ్చి వెళ్ళు, స్పూన్ పట్టుకు, స్పూన్తో తిను. మరి వద్దు గైస్, ఫైనల్లీ ఎగ్ రైస్ ఇదిగో. సో ఇది తినేసాక తర్వాత కలుస్తాను మీదని. కాదు, ఇంకెందుకు తర్వాత కలుస్తాను, రేపు కలుస్తాను. సో ఇవాళకి ఎంతకు చాలు, రేపు కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. బాయ్ బాయ్.